కెనడాలో భారతీయుల కష్టాలైతే ఈ ఇయర్ పెద్దగా పెరిగే ప్రమాదం ఉందట. అంటే మనం వాస్తవంగా ఇదివరకు ఉద్యోగాల కోసం వెళ్ళేవాళ్ళు. తర్వాత కాలంలో ఉద్యోగాల కోసం ఇక్కడ చదువుకుని అక్కడికెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం కంటే, చదువుకే అక్కడికి పంపించేస్తే చదువు తర్వాత ఉద్యోగం ఆటోమేటిక్ అన్నటువంటి ఉద్దేశంతో అవసరమైతే దానికి తోడు ఈ లోన్స్ వచ్చినాయి కదా, ఎడ్యుకేషన్ లోన్స్. దాంతో మన వాళ్ళని విదేశాలకు పంపించడం ఎక్కువైపోయింది. అలా వెళ్ళిన వాళ్ళల్లో అనేక మంది కెనడా ఉన్నారు. సరే, లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి గొడవల కారణంగా కెనడాకి మన వాళ్ళని తీసుకోవడం తగ్గించారు స్టూడెంట్స్ని. అంతకుముందు మాత్రం కెనడాలో సెటిల్ అయిన చదువుకోవడానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలా సెటిల్ అయినటువంటి వాళ్ళల్లో అనేక మందికి ఈ ఏడాది వాళ్ళ లీగల్ స్టేటస్ కంప్లీట్ అయిపోతుందట. స్టడీ పర్మిట్స్ మీద వెళ్ళినటువంటి వాళ్ళకి లీగల్గా ఈ ఏడాది వాళ్ళ టైం కంప్లీట్ అవుతుందంట, ఎక్స్పైరింగ్ అయిపోతుందంట. అంటే చదువున తర్వాత ఉద్యోగాలు అన్నటువంటిది ఏదో ఒకటి చేసుకుంటారు, పిజ్జా సెంటర్లో, హోటల్లో, ఇట్లాంటి వాటిలో. అది కాకుండా పర్మనెంట్ ఉద్యోగాలు అక్కడ అంటే పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు అట్లాంటి ఉద్యోగాలు వస్తే పంపించరు. అలా కాకుండా అలాంటి ఉద్యోగాలు సంపాదించని వాళ్ళు తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితి ఈ ఏడాది ఎక్కువగా ఉందట.